ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. 86వ సంకీర్తన 7వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లోకములో ఇబ్బందులు, శ్రమలు, ఊహించని శోధనలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు మనము బాధతోనూ వేదనతోనూ ప్రయాసపడుతూ ఉంటాం. ఇది లోకములో జన్మించిన ప్రతి మానవుడు అనుభవిస్తున్న పరిస్థితి. ఇది అధికమైన ఆయాసముగా ఉంటుంది. డబ్బు ఖచ్చితముగా అవసరమైన పరిస్థితులలో అది మన వద్ద లేకపోవడం, అనారోగ్యం, అనేక ఇతర అవసరాలు మనలను ఆందోళనకు గురిచేస్తాయి. ఇటువంటి క్లిష్టమైన సమయాలలో ఎవరైనా మనకు సహాయము చేసినట్లయితే అది మనకి ఎంతో సంతోషముగా ఉంటుంది కదూ. అవును ప్రియులారా, ఈ విధముగా మన ప్రభువైన యేసు మనలను ప్రేమించడం, ఓదార్చడము ద్వారా మన కన్నీళ్లను తొడవడానికి మన జీవితంలోనికి వస్తాడు. కాబట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సమయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఆయన కృపాసనమునొద్దకు చేరాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ప్రియులారా, మనం దేవుని సహాయము కొరకు దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు దేవుని రక్షణార్థమైన సహాయము ఖచ్చితముగా మనకు కవచమవుతుంది. ఆయన సహాయము మనలను ఉన్నతులనుగా చేస్తుంది. సహాయము కొరకు మనము ప్రజల వద్దకు పరిగెత్తవలసిన అవసరము లేదు. దేవుని నుండి తమ సహాయాన్ని పొందేవారు దాని కొరకు ఆయన అందించే అనుగ్రహముతో తాము ఊహించిన దానికంటే మించిన తృప్తిని పొందుకుంటారు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అన్న వచనము ప్రకారము ఈ లోకములో మానవ మాతృలమైన మనము అనేక పరిస్థితుల గుండా పోవలసి ఉన్నది. విశ్వాసికి సుఖము దుఃఖము రెండు సమానమే. సమస్తము మన మేలు కొరకే సమకూడి జరుగుచున్నవని ప్రభువునందు నిరీక్షిస్తాడు. మనకు ఒకవేళ సమస్యలు వస్తే కృంగిపోవడం విశ్వాసి లక్షణము కాదు. విశ్వాసి ప్రార్థన వలనే జీవించగలడు. అలా విశ్వాసులకు మార్గదర్శి మన దావీదు. ప్రియులారా, దావీదుకు చాలా శోధనలు వచ్చాయి. వాటి నుండి పారిపోలేదు, కానీ ప్రార్థనతో తన ప్రశ్నలకు జవాబును పొందాడు. దేవుని శోధన పాఠశాలలో అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకొని ఉత్తీర్ణుడైనాడు మన దావీదు. నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉపదేశములన్నీ నెరవేర్చును అని దేవునిచే చక్కని యోగ్యతాపత్రము పొందినాడు. మన శ్రమల నుండి దాటుటకు ప్రోత్సాహము కొరకు దావీదు చేసిన కొన్ని ప్రార్థన విజ్ఞాపనలను గమనించుకుందాం. ప్రియులారా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టుచున్నప్పుడు ఇరుకులో నాకు విశాలతను కలుగజేసిన వాడవు నీవే. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అన్న వచనము ప్రకారము ప్రియులారా, దావీదు ఇరుకులు కష్టాల గుండా పోయి గొప్ప విశ్వాసిగా నెగ్గి తేరినాడు. ఇశ్రాయేలు రాజు సౌలు ద్వారా శోధన, సొంత భార్య ద్వారా ఎగతాళి, సొంత కుమారుని ద్వారా ఎదురుదాడి, మరణాపాయములో అరణ్యములో దిక్కులేనివాడుగా దాగుకున్నాడు. బలమున్న దాడి చేయక పగ తీర్చుట దేవుని పని అని దేవునిపై ఆధారపడినవాడు. ఇరుకు అనగా నిరుత్సాహముతో దిగజారిన పరిస్థితి. విశాలత అంటే కష్టాలను అధిగమించి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ప్రియులారా,
దావీదు మొరపెట్టగా దేవుడు చేసిన సహాయానికి ఉజ్జీవింపబడి, వారు సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా మదిలో పుట్టించినావు అని దేవుని యందు ఆనందించాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నీ ఇరుకులో సమస్యల సహాయము కొరకు పరిగెత్తుచున్నావా? మనుషుల సహాయము వ్యర్థము, లోకులు పలు కాకులు నీ పరిస్థితి ఇంకా పెద్దదిగా చేసి అందరికి చాటిస్తారు తప్ప సహాయము చేయరు. కష్టాల తరువాతే సుఖము. దావీదు వలె సమస్త పరిస్థితులలో దేవుని మీద ఆధారపడు. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ప్రియులారా, యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అన్న వచనము ప్రకారము దావీదును సౌలు, అబ్షాలోము శత్రువులుగా తనను వెంటాడుచున్నప్పటికీ సౌలును దేవుని అభిషేకము పొందిన వానిగా తన ప్రియమైన కుమారునిగానే భావించియున్నాడు. తనని వెంటాడుచున్నవి మరణము, పాతాళపు పాశములు, మరణపు ఉరులని ఎరిగి వాటి నుండి తప్పించువాడు, ఉన్నత స్థలము నుండి రక్షించువాడును అయిన దేవుడు తనను రక్షించగలడు అని దావీదు విశ్వసించాడు. ప్రిలారా, ఈ లోకములో విశ్వాసికి శత్రువు ఒక్కడే. వాడు మనలను 4 రూపాలలో భయపెడతాడు. మొదటిది ఈ లోకము మన శత్రువు, 2 సాతాను, 3 మన శరీరమే మన శత్రువు, 4 మరణము. వీటన్నిటినీ జయించినవాడు మన యేసు క్రీస్తు ప్రభు. మనకు శత్రువు మన సాతానే. లోకములో ఉన్న వాటిని ఆయన జయించాడు, మరణముతో సహా. కాబట్టి మనకు శోధనలు వచ్చినప్పుడు దావీదులాగా దేవుని ప్రార్థించండి. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు శోధనలు వచ్చినప్పుడు దావీదులాగా మీరు కూడా ప్రార్థించిన వెంటనే దేవుడు మీకు కూడా విడుదల చేస్తాడు. ప్రియులారా, ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, నిన్ను ఉద్ధరించునుగాక అన్న వచనము ప్రకారము క్రైస్తవ జీవితము పూల పాన్పు కాదు, కాగా గొల్గొతా మార్గము. అక్కడ కొరడ ఉంటుంది, సిలువ ఉంటుంది, అపహాస్యము, అవమానము, బల్లెపు పోటు కాచుకొని ఉంటాయి. ఎందుకంటే అది మన రక్షకుడు వెళ్ళిన మార్గం. అక్కడ నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని మొరపెట్టవలసి ఉంటుంది. సిలువ మీద కుమారుని మొర వినని దేవుడు నీ మొర తప్పకుండా వింటాడు. కుమారుని మొర విని చేయి విడిచిపెట్టకపోయినట్లయితే మానవాళికి రక్షణ లేదు. మనము మొరపెడుతూనే ఉండాలి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని నరులకు పిలుపునిచ్చెను. నీవు ఎటువంటి స్థితిలో ఉన్నను మన రక్షకుని దగ్గర ఆదరణ ఉంది. ఆయన మనలను అనేక విషయాలలో ఆదరించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, శత్రువుల బారి నుండి, శ్రమల నుండి, ఆపదల నుండి, పాపముల నుండి, మరణము నుండి, రోగము నుండి, దుష్టుల బారి నుండి ఇటువంటి ఆదరణ మనకు ఎక్కడి నుండి దొరకదు. కాబట్టి ఈరోజు ఈ క్షణమే ఈ వాక్యము వినిచిన మీరు మన ఆదరణకర్త చరణములను వేడుకోవాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మలందరినీ కోరుకొనుచున్నాను. ప్రియులారా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అన్న వచనము ప్రకారము దావీదు ఎప్పుడు రోగి అయి ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఈ వాక్యాన్ని బట్టి తాను రోగుగా ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడని మనకు తెలుస్తుంది. విశ్వాసి తనకు కలిగిన రోగము బట్టి దేవుణ్ణి ఘనపరుస్తాడు. కొన్నిసార్లు మనము ఎంత మొరపెట్టినా జవాబు రాదు. కానీ ఆ విషయమై దేవుని స్తుతిస్తే ఫలితం ఉంటుంది. అదే విశ్వాసము. రోగి మొదట సంప్రదించవలసినది పరమ వైద్యుణ్ణి, ఆ తరువాతే ఆయన నడిపింపు ప్రకారం డాక్టర్ని సంప్రదించాలి. ప్రియులారా, పౌలు తన బలహీనతలందు నా కృప నీకు చాలును, నీ బలహీనతలో
నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని తన బలహీనతలయందు అతిశయిస్తూ దేవునికి గొప్ప సేవ చేశాడు. దావీదుకు కలిగిన రోగము అతిక్రమములు, పాపములు, దోషము. ఈ రోగాలకు వైద్యుడు దేవుడే. ఆయనకు యెహోవా స్వస్థపరచువాడు అని పేరు కలదు. నేను నిన్ను బాగు చేసేదను అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన్న నీవు దీర్ఘకాలిక రోగముతో బాధపడుచున్నావా? 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగముతో బాధపడుచున్న స్త్రీని స్వస్థపరిచాడు అని గుర్తు చేసుకో. నీ రోగము బాగుపడాలి అంటే ముందు నీకు కావలసిన టాబ్లెట్ విశ్వాసము. ప్రియులారా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, ఇకను పాపము చేయకుము అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ క్షణమే, ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు దావీదు వలె విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చి స్వస్థతను పొందుకో. ప్రియులారా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను అన్న వచనము ప్రకారము దావీదు సౌలుకు భయపడి అరణ్యమునకు పారిపోయిన సందర్భములో గాతు రాజైన ఆకీషు నుద్దకు రావడము సంభవించింది. దావీదు చంపిన గొలియాతు గాతావాడైన ఫిలిస్తీయుడు. ఇప్పుడు గాతు ప్రజలు దావీదును పట్టుకుని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. ఆకీషు రాజు పగ తీర్చుకొనుటకు ఏదైనా చేయవచ్చు, కాని దానికి భయపడి దావీదు వెర్రివాని వలె ప్రవర్తించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. ప్రియులారా, రాజు సన్నిధికి పిచ్చివాళ్ళు వచ్చుట నిషిద్ధమని దావీదుకు తెలిసి అలా నటించాడు. రాజు నిషేధించుటతో అక్కడి నుండి అదుల్లాము గృహములోనికి పారిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. కాబట్టి ప్రియులారా, శోధనతో పాటు తప్పించుకొను మార్గము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శోధించువాడు సాతానే. యేసు ప్రభు బాప్తిస్మము పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడుటకు కొనిపోబడి జయించాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవుడు పరిశోధిస్తాడు. అబ్రహాము దేవుని చేత పరిశోధించబడ్డాడు. జయము పొంది ఇస్సాకు అను తన ఏకైక కుమారుని మరణము నుండి మరలా పొందుకున్నాడు. యెహోషువపాతు దేవునికి మొరపెట్టగా యెహోవా అతనికి సహాయము చేసి ప్రమాదము నుండి తప్పించాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, మొరపెట్టుట మీ వంతు అయితే రక్షించుట, ఆదుకొనుట, సహాయము చేయుట ఆయన వంతు. అందుకే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు కష్ట సమయంలో ఉన్నావా? కలత చెంది ఉన్నావా? ఆదరించేవారే లేరా? ఆదుకునేవారే లేరా? అయితే నీకొక టోల్ ఫ్రీ నంబర్ ఉంది ప్రియులారా. అది 333. సిగ్నల్ సమస్య ఉండదు, ఫోన్ ఎంగేజ్ రాదు. ఏ క్షణమైనా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఆ టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయవచ్చు, తక్షణ సహాయము పొందవచ్చు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని పరిశుద్ధ లేఖన భాగములో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనములో చెప్పినట్లుగా ఇంతకీ ఈ నంబర్ ఎవరిది అని ఆలోచన చేస్తే యాకోబు దేవునిది. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, యాకోబు ఆపత్కాలములో భీకర అరణ్యములో ఉన్నాడు. తల్లిదండ్రులకు వాగ్దాన భూమికి దూరమవుతున్నాడు. ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు అసలే లేరు. అటువంటి పరిస్థితులలో ఒక ఆయన నేనున్నా నీకంటూ ఆయన చెంత చేరాడు, ఆదరించాడు, ఓదార్చాడు, అభయమిచ్చాడు, ఆశీర్వదించాడు. ఆ యాకోబు దేవుడు సజీవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్న దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దినాన ఆయన ఎంత శక్తిమంతుడో ఈరోజు కూడా అంతే శక్తిమంతుడు. నీవెటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క క్షణం
ప్రార్థించగలిగితే ఆ దినాన యాకోబునకు తోడుగానున్న దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకును తోడయుంటాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రయత్నించి చూసి ప్రతిఫలము పొందుకోవాలని ప్రార్థనాపూర్వకముగా కోరుకొనుచున్నాను. పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. నీ ఆపత్కాలములో నీవు ప్రార్థించగలిగితే పరిశుద్ధ స్థలములో నివసించే పరిశుద్ధాత్ముడైన యెహోవా నీకు సహాయము చేస్తాడు. పరమ సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు. కానీ ఈ వాగ్దానాలు మన జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే ప్రార్థించలేకపోవడమే. మన సమస్యలు ఊరంతా చెప్పుకుంటున్నాం. ఎవరైనా ఏదైనా ప్రయోజనము ఉందా అంటే వారికి చులకన కావడము తప్ప. కానీ సమస్యను పరిష్కరించే దేవునికి మాత్రము చెప్పక వాటిని రెట్టింపు చేసుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ప్రార్థించగలిగితే కష్ట సమయాల్లో ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు దిగులు కలిగిన సమయాల్లో ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నీవు బలహీనపడిన సమయంలో నిన్ను బలపరుస్తాడు. ఆయనే నీకు దేవుడుగా ఉండి సహాయము చేస్తాడు. ఆయన కుడి హస్తాన్ని చాచి నిన్ను ఆదుకుంటాడు. నేను నీకు తోడయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనయ్యున్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్నాదుకొందును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ప్రార్థించకపోవడానికి నీ అతిశయమేమిటి? నీ జ్ఞానమా, శౌర్యమా, ఐశ్వర్యమా? వద్దు ప్రియ సహోదరి, సహోదరుడా, ఇవెన్నడూ నీ అతిశయము కాకూడదు. ఏ అర్హత లేని మనలను తన కృపతో ప్రేమించి మనకు బదులుగా శిలువపై తన ప్రాణాన్ని అర్పించిన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తునందే అతిశయించు. అటువంటి అతిశయమందు ఆయన ఆనందించువాడయున్నాడు. నీ అందు ఆయన ఆనందిస్తే ఇక నీ జీవితమంతా ఆనందమయమే. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ధనము నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. లోకమును బట్టి అతిశయించేవారు భక్తిహీనులు. వారు కొంతకాలము లోకములో ఏ కష్టాలు, బాధలు లేనట్టే కనిపిస్తారు అన్న వచనముల ప్రకారము దేవుని ఉగ్రత దినాన వారి వేదనకు అంతము. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఇంతవరకు మనము ఇరుకులో విశాలత, శత్రువుల భయము నుండి విడుదల, ఆపత్కాలములో ఆదరణ, రోగములో స్వస్థత, శ్రమలలో సహాయము, వీటి కొరకు మనము దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకున్నాం. వీటన్నిటికీ కీర్తనకారుడు దావీదు మనకు మార్గదర్శి. అతని అనుభవంలో నడిచినట్లయితే మనము కూడా అతని వలె రాజ్యవంశంలో చేరబడతాం. ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు పరలోకపు క్రీస్తుకు సాదృశ్యం. దావీదు వంశములో పుట్టిన, ఈ లోకముల శ్రమలు అనుభవించిన క్రీస్తు వాటన్నిటిని జయించి తండ్రి కుడి పార్వశమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన అవసరములో అత్యధిక విజయాలు దావీదు వలె పొందుకుంటాం. ఆ దేవుని కృప మనకు అనుగ్రహించుమని అడుగుదాం. ఆయనపైనే ఆధారపడదాం, ఆయన యందే ఆనందిద్దాం. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేసినాం. దేవ, ఈ నూతన దినములో మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి అయ్యా, మా జీవితాలను ఆనందపరిచిన విధానానికి నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, వారు కృంగిన నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక
అన్న వచనము ప్రకారము దేవా, ఈరోజు మేము దేనిని బట్టి అతిశయించకుండా మీ యందు మాత్రమే అతిశయించినట్లు మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమస్యాత్మక సమయాలలో నీ సహాయమును కోరుతూ నీ కృప సింహాసనము వద్దకు వచ్చాము. అయ్యా, నీ భద్రత మమ్మల్ని, మా ప్రియమైన వారిని చుట్టి ఉండునుగాక. అయ్యా, మమ్మలను బెదిరిస్తున్నట్లుగా కనిపించే సమస్త హాని నుండి సురక్షితముగా ఉండడానికి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నాం. ప్రభువా, నీవు మాత్రమే మా అవసరాలను తీర్చగలవాడవు. మా చింతలన్నిటినీ ఈరోజు నీ హస్తాలలో ఉంచుతున్నాం. రక్షించే నీ సహాయము మాకు కేడముగా ఉండునివ్వమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, బిడ్డలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినాన బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకము, విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో దేవా, చోట మీరుండి ప్రజల మధ్య, దేశాల మధ్య, నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. నా తండ్రి, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛ నెరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ, ఈ అక్కర, ఈ అవసరత, నా తండ్రి, ఏ కన్నీటితో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచివేసి అయ్యా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.